చిట్టి మిత్రులారా, ఈరోజు మనం మన శ్రీకాకుళం దగ్గరున్న ఒక అద్భుతమైన పవిత్రమైన స్థలాన్ని తెలుసుకున్నాం. ఈ స్థలం పేరు అరసవల్లి. ఇక్కడ సూర్యుడు కేవలం ఆకాశంలోనే కాదు, ఆలయంలోనూ వెలుగుగా ఉంటాడు. చాలా చాలా కాలం క్రితం బలరాముడు తన తీర్థయాత్రలో ఈ ప్రాంతానికొచ్చాడు. ఆ రోజుల్లో కళింగ దేశ ప్రజలు భయంకరమైన కరువుతో బాధపడుతున్నారు. నీరు లేదు, పంటలు లేవు, జీవితం చాలా కష్టం. అప్పుడు ప్రజలందరూ బలరాముని వేడుకున్నారు. ప్రభూ, మాకు నీరే జీవనం. ప్రజల బాధను చూసిన బలరాముడు చాలా కరుణతో తన చేతిలో ఉన్న నాగాన్ని అంటే దున్నెను భూమిలోకి దించాడు. అద్భుతంగా ఆ దున్నె తాకిన చోట నుంచుంచే నీరు ఉప్పొంగి బయటకొచ్చింది. అలా పుట్టిన నదికే నాగావళి నది అని పేరొచ్చింది. నాగం అంటే దున్నె, దున్నె నుంచి వచ్చిన నీరు నాగావళి. ఆ తర్వాత బలరాముడు ఈ ప్రాంతంలో 5 ఆలయాలను నిర్మించాడని స్థలపురాణం చెబుతుంది. వాటిలో ఒకటి ఉమరుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాచీన శివాలయాల్లో ఒకటి. ఇప్పుడు మరో అద్భుతమైన కథ విందాం. ఒకసారి ఇంద్రుడు కోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు. కానీ ఆలయ ద్వారం వద్ద నందిదేవుడు ఇంద్రుణ్ణి ఆపాడు. ఇప్పుడు దర్శనానికి సరైన సమయం కాదు అని నంది అన్నాడు. ఇంద్రుడు వినలేదు. అప్పుడు నందిదేవుడు ఇంద్రుణ్ణి బలంగా తోశాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు చాలా దూరం పడిపోయి తన శక్తులన్నిటినీ కోల్పోయాడు. అశక్తుడైన ఇంద్రుడు సూర్య భగవానుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు సూర్యుడు ఇంద్రునికి స్వప్నంలో కనిపించి ఇలా అన్నాడు: నీవు పడిన ఆ స్థలంలో నీ వజ్రాయుధంతో తవ్వు. ఇంద్రుడు అలాగే చేశాడు. అక్కడ్నుంచి సూర్యనారాయణ స్వామి ఉషాదేవి, ఛాయాదేవి, పద్మినీదేవి దివ్య రూపాల్లో దర్శనమిచ్చారు. ఆ దివ్య దర్శనంతో ఇంద్రుడు తన శక్తులను తిరిగి పొందాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలానికే ఇంద్రపుష్కరిణి అని పేరొచ్చింది. స్థల పురాణం ప్రకారం ఈ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ఇంద్రుడే నిర్మించాడు. చిట్టి మిత్రులారా, ఇక్కడ మరో మహా అద్భుతం ఉంది తెలుసా? ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున, అలాగే ఉత్తరాయణంలో మార్చి 9 నుంచి 12 వరకు, దక్షిణాయనంలో అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఉదయం సూర్యుడి తొలి కిరణాలు నేరుగా ఆలయ గర్భగుడిలోకి వచ్చి సూర్యనారాయణ స్వామిని తాకుతాయి. ఈ దివ్య క్షణాన్ని చూడటానికి వేలాది భక్తులు అరసవల్లికి వస్తారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా రామలింగేశ్వర స్వామి, భువనేశ్వరి దేవి ఉన్నారు. అందుకే రథసప్తమితో పాటు మహాశివరాత్రి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర 7 గుర్రాలు లాగుతున్న రథంపై సూర్య భగవానుడి మహాశిల్పం ఉంటుంది. మరియు ఈ ఆలయ చరిత్రను చెబుతూ 3 ప్రాచీన రాతి శాసనాలు కూడా ఉన్నాయి. చిట్టి మిత్రులారా, అరసవల్లి అంటే కేవలం ఆలయం కాదు, అది నది పుట్టిన కథ, దేవుడు వెలిసిన స్థలం, వెలుగు మనకు మార్గం చూపిన క్షేత్రం. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో చిట్టి టీవీలో కలుద్దాం. నమస్కారం చిట్టి మిత్రులారా.